తెలంగాణలో ఆగస్టు సంక్షోభం తప్పదన్నారు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో తీర్పు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఉంటుందన్నారు. ఇక మరోవైపు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ రాష్ట్రం పూర్తిగా 4.5 నెలల లోపలనే ఎన్నో కుంభకోణాలు అవినీతి ఆరోపణలతోటి ఈ రాష్ట్రం ఒకవైపు అతలాకుతలమవుతూ ఉంటే మరోవైపు ఈ రాష్ట్రంలో కరువు కాటకాలు రైతన్నల గోస ఇంతింత కాదయ్యేటట్టుగా ఉన్నది. 4.5 నెలల్లో ఎన్నడూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి లేనన్ని రైతన్న గోసలు ఈరోజు కనబడుతున్నాయి. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి పంట కొనుగోలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు బోనస్ ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి గారు తడిసిన పంట విషయంలో ఏం సమాధానం చెప్తారో నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటకు ప్రజలు నమ్ముతలేరని, ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మకం లేదని ఈరోజు దేవులను కూడా వాడుకునే స్థితికి ముఖ్యమంత్రి దిగజారడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు వరకు తను ఉండడం లేదో, ఆగస్టు సంక్షోభంలో కొట్టుకుపోతానేమో, తర్వాత మళ్ళా ఆ ఒట్టు మీద గట్టు మీద పెట్టినట్టే కదా అని చెప్పి అనుకుంటున్నాడేమో. ఆయనే నేను అంటున్నాడు కోమటిరెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని. మరి కోమటిరెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి. అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది, జూలై 24 తారీఖు చేసేమో అని అవుతుందేమో, నా తర్వాత ఎవరో ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా, కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది. ఓటుకు నేటు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు, ఖచ్చితంగా జూలై 24కి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమటిరెడ్డి పేరు చెప్తున్నాడో ఇట్లనో. ఇప్పుడు ఎవరినో కొన్నది చెప్పాలి కదా పేరు. ఇప్పుడు ఆయన మనిషి అంటే ఈయన పేరు ఎవరు చెప్పినా కూడా మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని నిర్ణయిస్తుందో కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఎవరిని ఏ ఊరికి పోతే ఆ ఊరిని ముఖ్యమంత్రి అంటాడు. ఈయన పాప కోమటిరెడ్డి ఒక్కన్నాడు అంటే అది నమ్మకమా? ఎంతమందికి ఎట్లా చెప్పిండో, ఆగస్టులో నేను దిగిపోతే నా తర్వాత నువ్వని ఎంతమందితో అన్నాడు.